హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ గీక్స్. సో ఈరోజు పిఎన్ఎల్ చూసుకున్నట్టయితే చూడండి 780 రూపీస్. టోటల్గా 3 ట్రేడ్స్ చేశాను. చూడండి 3 ట్రేడ్స్ కూడా నేను ఇక్కడ కాల్ ఆప్షన్ కాల్ సైడ్ చేశాను. మార్కెట్ చూసుకున్నట్టయితే నిన్న క్లోజింగ్ క్యాండిల్ 200 పాయింట్స్ ఇలా రైజ్ అయింది. మళ్ళీ ఈరోజు ఓపెనింగ్ క్యాండిల్ ఇలా ఫాల్ అయింది. సో ఇంత పెద్ద ఫాల్ వచ్చిన తర్వాత ఇదేంటి నిఫ్టీ 5 మినిట్ చార్ట్ అన్నమాట. సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ పైనకి రాగానే ఇక్కడ సపోర్ట్ తీసుకొని కొంత పైనకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ కాల్ ఆప్షన్లో కూడా చూడండి ఫస్ట్ క్యాండిల్ ఇది 915 క్యాండిల్ ఇంత పెద్ద బేరిష్ వచ్చింది. సో ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరికి రాగానే నేను ఎంటర్ అయ్యాను. ఇక్కడనే మంచి ప్రాఫిట్ వచ్చేది, బట్ నేను ఫోమోతో ఒకసారి పుట్ ఆప్షన్ చూసేసరికి ఇక్కడ కూడా ఒక హై క్రియేట్ చేసి కిందికి వచ్చి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఫోమోతో ఎగ్జిట్ అయిపోయినా. సో మంచి ప్రాఫిట్ అనేది మిస్ అయింది. చూడండి ఇక్కడ ఈ బ్లూ కలర్ ఆరో మార్క్ ఎంట్రీ, ఈ రెడ్ కలర్ ఆరో ఎగ్జిట్. ఇంత పైనకి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వలేదు, ఇక్కడ కింద ఉండగానే ఎగ్జిట్ అయిపోయాను నేను. సో ఇక్కడ మంచి ప్రాఫిట్ అయితే మిస్ అయిపోయింది. సో మళ్ళీ సెకండ్ ట్రేడ్ ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక హై క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ ఒక లాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది చూడండి, దీంట్లో మళ్ళీ ఎగ్జిట్ అయిపోయినా. ఈ బ్లూ ఎంట్రీ, రెడ్ ఎగ్జిట్. మళ్ళీ కాసేపు వెయిట్ చేసాక ప్రైస్ చూసుకున్నట్టయితే మెయిన్ మార్కెట్, సో క్యాండిల్ అనేది ఇక్కడ పైన క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి ఈ బుల్లిష్ క్యాండిల్. సో మళ్ళీ ఒక కాల్ సైడ్ ఎంట్రీ అనేది, ఈ ప్రైస్ అనేది మూవింగ్ పైనకి వచ్చినాక మళ్ళీ ఒక ఎంట్రీ తీసుకున్నా, థర్డ్ ఎంట్రీ. సో ఏమైపోయింది, ఇక్కడ మళ్ళీ ప్రీవియస్ హై ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నాను. సో రీచ్ అయిపోయింది. సో మన 550 లాస్ కాస్త 780 ప్రాఫిట్గా టర్న్ అయింది అనమాట. సో డన్ ఫర్ ద డే. సో ఇక్కడ చూడండి మ్యాక్సిమం 3 ట్రేడ్స్ పర్ డే. ఒకవేళ బ్యాక్ టు బ్యాక్ 2 ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, డన్ ఫర్ ద డే. ఒక ప్రాఫిట్ ఒక లాస్ వచ్చింది అనుకోండి, థర్డ్ ట్రేడ్. ఒక లాస్, ఫస్ట్ ట్రేడ్ లాస్, సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, థర్డ్ ట్రేడ్. నెక్స్ట్ 2 బ్యాక్ టు బ్యాక్ లాసెస్ వచ్చినా కూడా డన్ ఫర్ ద డే. సో ఇలా మ్యాక్సిమం 3 ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటాను నేను. సో ఈరోజు ఇంకా ఇంతే. నేను లైవ్లో ట్రేడ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేశానో చూసేయండి.